They are all colonial structures. Okay, I strongly recommend that we only work on the buildings and not touch the landscapes. ఇంత స్కిల్డ్ ఆర్కిటెక్ట్స్ ఈ కాలంలో దొరకడం చాలా కష్టంగా అవుతాం. షూర్ గాయత్రి, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. 10 years గా అబాండన్ గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. వీటన్నిటిని కంప్లీట్ గా రిమూవ్ చేసి ఒక 500 విల్లాస్ ఉండేటట్టు ఒక ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్ ని క్రియేట్ చేసేద్దాం. సౌత్ ఇండియాలోనే ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టౌన్షిప్ వేరే ఎక్కడ ఉండకూడదు. లేదు గాయత్రి, నేను ఈ మధ్య చాలా సస్టైనబుల్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే నిన్ను ఏరా ఓ 4 జార్గన్స్ తెలుసుకొని ఏవైనా వాగుతావా? You really don't care about what I do, right? You just want my name attached to this project. నిజం చెప్పు, అంతేగా? ఇలా చూడు గాయత్రి, మీ నాన్న మిస్టర్ రామ్నాథ్ లాగా మా నాన్న ఏమి కోట్ల కొద్ది ఆస్తి కూడపట్లేదు. ఈరోజు నేను సంపాదిస్తేనే రేపు నా కొడుకు నీలాగా అరగంటగా మాట్లాడగలడు. గౌతమ్, ఎందుకు గౌతమ్? రే ఏమన్నా మీరు చేసే ఫ్రాడ్ పనులకి మీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నట్టు వాళ్ళే సీన్ వేస్తున్నారా? నాకు ఓ విషయం చెప్పు, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తాగే నీటిని డబ్బులిచ్చి కొంటామని అనుకున్నామా? లేదు కదా. కానీ ఇవాళ రేపు నీ కొడుకు పెద్దవాడవుతాడు. అప్పుడు పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి కొనే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాడేమి నిన్ను పొగడడు, కాంట్రించి ఉమ్మేస్తాడు. Look at him. ఇందుకే నేను ఇక్కడికి రానన్నాను. ఇదంతా నాకు సెట్ అవుతుంది. గాయత్రి చిల్. ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇదంతా ఒక మ్యాటరా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. యువర్ హస్బెండ్ ఇస్ ఆఫ్. రా, చిన్న విషయాలన్నిటికీ టెన్షన్ అవుతుంటావు. నేను గాయత్రి చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ నీకు తెలుసా? తెలుస్తోంది ఎంత క్లోజ్ అని. శామ్, నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు వీడిని నీకు ఇంట్రొడ్యూస్ చేయడమే. ఇప్పటికైనా తెలిసిందిగా. అదితి కమ్, ఇల్లు చేసింది. మేకప్ వేసుకుని వచ్చేసామా? వచ్చేసాం. ఇదిగో తీసుకో. వెల్కమ్ టు మై హంబుల్ హోమ్. ఓవర్ చేయకుండా లగేజెస్ ని లోపల పెట్టే. వావ్, ఇదే మనం ఉండబోయే ఇల్లా? అవును, ఇక్కడే మనం ఉండిపోతున్నాం. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో ప్రిటీ. అక్కడ ఉంచండక్క, నేను తెస్తాను. థ్యాంక్స్ సార్. కుత్త విడిపించిందా? అటు చూడు, ఎరుపు రంగు పిట్ట. నేను చూసే చాలా కాలం అయింది నాన్న. నువ్వు పెద్దయ్యాక అవి ఉంటాయో ఉండవో. సరేరా, అమ్మ వెతుకుతుంది, త్వరగా వెళ్దాం. సిద్ధు కేజ్ ఎంత? వాడికి నువ్వు ఆర్ట్ థెరపీ ట్రై చేయలేదా? వాడికి తాతయ్య, బామ్మ అంటూ పెద్దవాళ్ళు కూడా ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చుండేది కాదేమో. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి నువ్వు ట్రై చేయలేదా? గాయత్రి, నీకు మా నాన్నగారి గురించి సరిగ్గా తెలీదు. నీ ఫ్యామిలీ లాగా కాదు మా ఫ్యామిలీ. బయటకే ఈ మాటలన్నీ. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నేను విషయం చెప్పినా, నాకు తెలిసినంత వరకు మన ఊర్లో ఓ 4 రాళ్లు సంపాదించా అనుకో, ఈ కాస్ట్, పేస్ట్, వేస్ట్, ఈ దరిద్రాలన్నీ సడన్ గా మాయమైపోతాయి. గౌతమ్ దానికోసమే పాటలు పడుతున్నాడు. నేను వీలైనంత వరకు తనకి సపోర్ట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్య మాకు దొరికిన సంతోషం ఏంటో చెప్పనా? మాకు ఈ కాంట్రాక్ట్ దొరకడమే. ఈ ప్రాపర్టీ ఫుల్గా కొనేసావా? మినిస్టర్కి తెలిస్తే తోలు ఒలిచి ఉప్పు పాత్ర వేస్తాడు. ఓ, అయితే ఇది మంది కాదా? నువ్వు ఎప్పుడూ ఊరు బయలుదేరుతున్నావు?
సిద్ధు ఇదిగో. సిద్ధు గాయత్రి ఆంటీ అను అప్పుడే ఫాస్ట్ గా తిప్పుతాం. సిద్ధు పిలు సిద్ధు. సిద్ధు సిద్ధు గాయత్రి ఆంటీ అని పిలు. ధర్మ ధర్మ ఇక్కడేం చూస్తున్నావు? ఏం లేదన్నా. టైం అయింది కదా, వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. సరేనా. ఆగన్నా, జనరేటర్ ప్రాబ్లం ఇస్తోంది. ఆ, వెళ్తుకొని మారుస్తున్నా అన్న. అదే అక్కర్లేదు, చివర ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. అలాగా